హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇంతకీ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు? చేసుకున్నారా? నేను చాలా చేసుకున్నాను. చాలా ఏళ్ల తర్వాత ఇంత చేసుకోవటం ఇదే ఫస్ట్ టైమ్. అండ్ నేనైతే మా అమ్మవారిని ఇట్లా డెకరేట్ చేసుకున్న. శారీ ట్యాపింగ్ అవన్నీ చేసి, నా బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా ఉందో మీరే చెప్పాలి. నాకు కామెంట్ చేయండి. అందరూ రొటీన్‌గా మామూలుగా బ్యాక్‌గ్రౌండ్స్ డిఫరెంట్‌గా పెట్టొచ్చు. సో, నేనైతే అచ్చంగా వెంకటేశ్వర స్వామినే పెట్టాలని నేను ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి మరీ తీసుకొని అలా బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేసుకున్నా. అండ్ ఇంకొకటి మీ అందరికీ నేను చాలా విషయాలు చెప్పాలండి. ఈ మధ్య నేనైతే వ్లాగ్స్ చేయట్లేదు గదా! అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీస్ ఇవన్నీ కూడా నేను కొంచెం ఆపేసాను. ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్ ఇవి అవి మనుషులన్నాక ఏవో ఒకటి వస్తూ ఉంటాయి గదా! అండ్ ఇంకొక విషయం మీ అందరికీ నేను షేర్ చేయాలనుకుంటున్నా. 'శిరీష ముంబై' అనే ఛానల్ పేరులో ముంబై అయితే అయిపోయిందండి. మేము ముంబై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. సో, 'శిరీష ముంబై' అయితే కంటిన్యూ అవుతుంది కానీ ముంబై అయితే లేదు. సో, మా ప్లేస్‌కి హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. షిఫ్టింగ్ వీడియో కూడా నేను షార్ట్ రూపంలో మీకు తొందరలోనే పోస్ట్ చేస్తాను. జస్ట్ కొంచెంగా క్లిప్పింగ్ అలా పెట్టాను. అండ్ ముంబై అయితే ఇంక అయిపోయినట్టేనండి. ఎంతవరకు మనం ఇలా ట్రాన్స్ఫర్స్ జాబ్ పర్పస్ ఎటు వెళ్తూ ఉంటాం కదా! సో, నేనైతే ముంబైకి చాలా కనెక్ట్ అయిపోయాను. కానీ ఎంతైనా ఎంత తిరిగినా మన సొంత ఊరికి రీచ్ అవ్వడం అంటే చాలా గ్రేట్ కదా! సో, ఇక్కడైతే నేను ఎవ్రీ ఇయర్ నేను యూట్యూబ్‌లో పెట్టుకొని ఇక్కడ వ్రతం చేసుకునేదాన్ని. ఇప్పుడైతే మన సొంత ఊర్లో కదా! అందుకని నేను బ్రాహ్మణ్ణి పిలుచుకొని నేనైతే ఇట్లాగా వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేశాను. ఇప్పుడు గణపతి పూజ కాబట్టి మా హస్బెండ్ పక్కన కూర్చున్నారు. గణపతి పూజ అయిపోయిన తర్వాత ఆయన పక్కకెళ్ళిపోతారు. ఇలా అయితే నా వరలక్ష్మి వ్రతాన్ని స్టార్ట్ చేసుకున్నా. నేనైతే కట్టుకున్న శారీ బాందిని శారీ. సో, బాందిని శారీ అంటే నాకు కొంచెం చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. అండ్ కట్టుకోవడానికి కూడా పట్టు చీరలు కట్టుకోవడము ఆ టైం ఉండదు కదా! సో, నాకైతే ఇలా సింపుల్‌గా శారీస్ కట్టుకోవడం అంటే చాలా ఇష్టము. ఇలా మొత్తం డెకరేట్ చేసుకొని అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత పంతులు గారు వచ్చారు. అప్పుడు పూజ అయితే స్టార్ట్ చేశారు. చాలా చేశారండి పూజ మాత్రం. అండ్ ఇంకొకటి కొంచెం అన్నీ ఒక్కొక్కసారి కొన్ని మర్చిపోతూ ఉంటాము. ఒక్కొక్కసారి కొన్ని సెట్ చేసుకుంటూ ఉంటాం. కానీ నేనైతే ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటానండి వ్రతంలో. అన్నీ సెట్ చేశాను ఇంకేం లేదు అనుకుంటే నేనైతే కాళ్ళకి పసుపు రాసుకోకుండానే కూర్చున్నాను. కానీ కాళ్ళకి పసుపు రాసుకోవాలి కదా! అందుకని ఇంకా మా మమ్మీ వచ్చి నా కాళ్ళకి పసుపు రాసేసింది. అప్పుడు నేను దీపారాధన చేయడం స్టార్ట్ చేశాను. ఇలా నేను దీపారాధన చేసుకున్నా. అండ్ త్వరలోనే మళ్ళీ మీ ముందుకి మంచి వీడియోస్తో వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అసలైతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆపేశాను అని చెప్పాను కదా! ఆ రీజన్ ఏంటంటే ఇప్పుడైతే మా బాబు 10థ్‌లో సో, నేను మళ్ళీ బాబుని డిస్టర్బ్ చేయడం, నేను వ్లాగ్స్ చేస్తూ మా మా ఇద్దరిని వీడియో తీయడం అంతా మా బాబేనండి. అండ్ బాబుని ఈ టైంలో డిస్టర్బ్ చేయడం అంత కరెక్ట్ కాదనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీడియో చేసేటప్పుడు కూడా కొంచెం మనస్సులో ఫీలింగ్స్ అవన్నీ కూడా రావట్లేదు. ఏదో వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. అండ్ దాని మీద ఇంకా ఇంట్రెస్ట్ పోతోంది. ఎందుకు సబ్స్క్రైబర్స్ పెరగకుండా మనం అంత కష్టపడి వీడియోస్ తీయటం ఇవన్నీ లైక్స్ చేయటము ఏమీ లేదు. అందుకని దానివల్ల కూడా రీజను నేను ఇలా వీడియోస్ తీయకపోవటము. సో, మీరందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేసి నా వ్లాగ్స్ నచ్చి మీరు నాకు ఒక లైక్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఇప్పటికైనా నేను కోరుకుంటున్నా. మీకు ముందు మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవన్నీ తెలియాలంటే నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అవ్వండి. నన్ను సపోర్ట్ చేసినట్టయితే నేను ఇంకా మంచి వీడియోస్ మా హస్బెండ్తో అట్లా నేను తీసుకోగలుగుతాను.
ప్రస్తుతం అయితే బాబునైతే డిస్టర్బ్ చేయలేను, ఎందుకంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యి ఉండొచ్చు, ముంబై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యామని చెప్పాను కదా. ఈ 10థ్లోనే నేను ఇక్కడికి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. కానీ పాపం మా బాబు సెట్ అవ్వడానికి టైం పడుతుంది కదా. నేను ఇలా వీడియోస్ తీసుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటే పిల్లలు చాలా డిస్టర్బ్ అయిపోతారు. నేనైతే వాళ్ళని ఇట్లాగా వీడియోస్ సెల్ ఫోన్స్ పట్టుకొని వాళ్ళని డిస్టర్బ్ చేయడం అయితే నాకైతే ఇష్టం లేదు. అందుకని ఇప్పుడైతే ఇంకా వరలక్ష్మి వ్రతము మీకు అన్నీ నేను ఒక విషయం చెప్పాలి. అసలు నేను ఎందుకు వీడియోస్ చేయట్లేదు, నేను ఎక్కడున్నాను. చాలామంది ఒక 4-5 చాలామంది కాదులేండి, 4-5 ఏంటి మీరు హైదరాబాద్, ఏంటి మీరు ఊరు వచ్చారా, ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ మారింది, మీరు అన్నీ ఇక్కడ చేసుకుంటున్నారా అని అడుగుతున్నారు. అవును, నేనైతే పర్మనెంట్గా అయితే హైదరాబాద్ వచ్చేసాను. అందుకని ఇంకా మన పద్ధతిలో నాకు అన్నీ దొరుకుతాయి కదా మనకి ఇక్కడ, మన పద్ధతిలో చేసుకోవడానికి మొదలు పెట్టేశాను. కానీ నాకు ఈ ఇయర్ చాలా హ్యాపీగా అనిపించింది. పంతులు గారి చేతితో అంత సాంప్రదాయంగా చేయించుకోవటం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడైతే వరలక్ష్మి అమ్మవారి కథ అయితే మొదలుపెట్టారు. కథలో మాకైతే మామూలుగా జ్యోతులు పెడతాం కదా, మాకైతే 9 జ్యోతులు ఉంటాయండి. మంగళగౌరి నోము పట్టేటప్పుడు మేము మామూలుగా కాటుక పడతారు, మేమైతే వరలక్ష్మి వ్రతానికి కూడా మేము కాటుక పడతాము. అందుకనే అలా అట్ల కాడికి కొంచెం గంధం రాసి అలా జ్యోతుల మీద కాటుక పట్టడం స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ అమ్మవారికి మహానైవేద్యాలన్నీ రెడీ చేసి అమ్మవారికి వాయనం కూడా ఇచ్చేసాను. కానీ చాలామంది అడుగుతున్నారు, మీ పద్ధతి ఏంటి, అసలేంటి, అది ఇది అని అడుగుతున్నారు. ఇప్పుడైతే క్లారిటీ ఇస్తా. అవును, మేమైతే బ్రాహ్మిన్స్ అండి. సో మేము పక్కా వెజిటేరియన్స్. అందుకనే మా పద్ధతిలో మేమైతే ఇట్లా చేసుకుంటున్నాము. ఇక్కడ నేను ఫస్ట్ వాయనం ఏంటంటే అమ్మవారు, ఇక్కడ మాత్రం మొదటి వాయనం మా మమ్మీకి అయితే ఇచ్చాను. మా మమ్మీ ఏదైనా తల్లి తర్వాతే అంటారు కదా. సో మా మమ్మీకి ఫస్ట్ వాయనం ఇచ్చి మా అమ్మకి చీర అవన్నీ పెట్టి మా అమ్మ ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఏదైనా తల్లి ఆశీర్వదించడంలో అది వేరు కదా. అమ్మ దగ్గరుండి అన్ని పూజ అంతాకి అరేంజ్ చేసి అంతా పాపం అరేంజ్ చేసింది. వంట అది లేకుండా నన్ను పూజ చేయించుకొని నువ్వు పూజ చేసుకొని వంట చేస్తాను అని చెప్పి పాప అన్నీ రెడీ చేసేసింది. సో ఇక్కడైతే మా అమ్మకి తోరణం అవి కట్టేసి మా అమ్మకి వాయనం ఇచ్చాను. ఇదండి, ఇట్లా నా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయింది. మీరందరూ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అండ్ నా బ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు ముందే చెప్పా కదా, ఇలా సబ్స్క్రైబర్స్ లైక్స్ అవి నాకు రాకపోవడం వల్లే నాకు వీడియోస్ తీయడము ఇవన్నీ నాకు అంతగా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇప్పటి నుంచైనా మీరు నన్ను సపోర్ట్ చేసి నన్ను లైక్ చేసి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా మీకు మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకుంటాను. సో ఇదండి, నేను మీ శిరీష వారణాసి. అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.